వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే ఆ, నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటా ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ ఆ, పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ, వాళ్ళు ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంక రాస్తూ 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 ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో అది సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ 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 వచ్చాను. అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది.